ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కానీ ఆలస్యం ఎక్కువ. రేపు చేసుకుందాం అనేది అతని ఫేవరెట్ మాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక నీతి కథ. ఒకరోజు గ్రామ పెద్దలు చెప్పారు, రేపు పంటల కాలువలు శుభ్రం చేయాలి, అందరూ రావాలి అని. అందరూ ఉదయాన్నే వచ్చారు. కాని రవి మాత్రం ఇంకో గంట నిద్రపోతే ఏమవుతుంది అని ఆలస్యం చేశాడు. ఆ లోపల భారీ వర్షం పడింది. కాలువలు మూసుకుపోయాయి. పంటలు నీటిలో మునిగిపోయాయి. రవి పొలానికి వచ్చేసరికి తన పంట మొత్తం నాశనమైంది. అప్పుడే అతనికి అర్థమైంది, సమయాన్ని వృధా చేస్తే అవకాశాలు తిరిగి రాదు అని. అప్పటినుంచి రవి పని ముందు, మాట తర్వాతన్న ముందు, మాట తర్వాతన్నట్టు మారిపోయాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే, ఈరోజు చెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు.